నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. ఏ ఒక్కరూ అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడకుండా సహాయం అందజేస్తున్నామని అన్నారు. అలాగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 31 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని వివరించారు. 94,913 రూపాయలు. అదేవిధంగా ఎల్ఓసి లెటర్స్ కి సంబంధించి ఒక 8 లక్షలు, మొత్తంగా చూసుకుంటే 30,94,91,913 రూపాయలతోటి ఈ చెక్కులు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా పేద ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిమానం అనండి, లేకపోతే అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తపన కానివ్వండి, ఇందులో స్పష్టంగా కనబడతా ఉంది. వీరందరూ ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు కాదు. దారిద్ర్య రేఖ దిగువ నివసిస్తున్నటువంటి వారు పెద్ద పెద్ద ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి ఆర్థిక పరంగా చికిత్స చేయించుకునేటువంటి అవకాశం దొరకదు. అలాంటి సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఈ సహాయ నిధి నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమం వారి కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలబడుతుంది. వైద్యం చేయించుకోవడానికి కానీ ఇతరత్ర అవసరాలకు కానీ ఈ ధనం ఏదైతే ఉంటుందో అది వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మాట వారి మాటల్లోనే తెలుస్తూ ఉంది. పేద వర్గాల వారి కోసం ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె రాణి సుస్మిత తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రాణి సుస్మిత మాట్లాడుతూ, ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించే విధంగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల డివిజనల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేటలో ఆర్డీఓ కార్యాలయ నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని సేకరిస్తున్నామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. సోమవారం కొత్తపేట మార్కెట్ యార్డీ వద్దనున్న సుమారు 3 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. ఆర్డీఓ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పి శ్రీకర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలో రానున్న 4 సంవత్సరాలలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. స్థానిక సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చిన్న ఉద్యోగం చేస్తూ ఈరోజు 5 కంపెనీలను ఏర్పాటు చేసి 4,000 కోట్ల టర్నోవర్తో నిర్వహిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. 642 మందికి జాబ్ జాయినింగ్ కోసం అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే కంపెనీలకు వెళ్ళి జాయిన్ అయిందేమో 9 మంది వెళ్ళి జాయిన్ అయ్యారు. కొంతమందికి 30,000 రూపీస్ ఉంటుంది, కొంతమందికి 50,000 రూపీస్ ఉంటుంది, కొంతమందికి 18,000 రూపీస్. ఆ రకంగా కాస్ట్ మీద శాలరీలు మళ్ళీ మేము రీచెక్ చేసుకున్నాం. అసలు ఎందుకు అపాయింట్మెంట్లు ఇచ్చినా కూడా పోలేదు అనేది మాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను ఒకసారి అంతా కూడా రీచెక్ చేశాను. యువత నిలబడి పనిచేయడానికి ఇంట్రెస్టెడ్ లేరు అని తెలిసింది. లేకుంటే ఎక్కడో పోయి పనిచేయడానికి ఇంట్రెస్టెడ్ లేరు. లేకపోతే ఒక ఏసీ రూమ్ లో కూర్చొని పనిచేయాలి, కష్టపడకుండా పనిచేయాలనే ఆలోచనలో
యువత వెళ్ళట్లేదు అనేది మాకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఇవాళ 54,000 జాబ్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 40 జాబ్ మేళాలలో పెట్టినట్టున్నాం. ఇది నిరంతర ప్రక్రియని, జాబు రాలేదని దిగులు పడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, శాసనసభ్యులు బడేటి చంటి, ఎస్పీ కొమ్మి ప్రతాప్, శివకిషోర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యలమంచిలి మండలాన్ని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేస్తా హామీ ఇచ్చిన పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మళ్లీ వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలి. భీమవరం కలెక్టరేట్లో ఆదేశించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. అత్తిలి మండలంలో ఇంటింటా పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. సంక్షేమ పథకాల అమలుపై ఆరా. తణుకులో సాంప్రదాయ సిద్ధంగా గోరింటాకు సంబరాలు. పాల్గొన్న ఎన్ఎస్సీ బోస్ రోడ్ సంస్కృతి హైట్స్ మహిళలు. అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కందుల. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కొవ్వూరులో స్పష్టం చేసిన ఆర్డీఓ రాణి సుస్మిత. కొత్తపేట ఆర్డీఓ కార్యాలయ నిర్మాణం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వం. ఏలూరు జాబ్ మేళాలో పేర్కొన్న పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.